హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరియర్ బిగ్ స్టడీ సర్కిల్. ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామ్స్ అయితే మనకి సెప్టెంబర్ 30 నుండి స్టార్ట్ అవుతున్నాయండి. ఈ సెప్టెంబర్ 30 నుండి స్టార్ట్ అయిన మీకు కొన్ని ఎక్స్పెక్టెడ్ టాపిక్స్ అని చెప్పడం జరిగింది. మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఖచ్చితంగా ఈ టాపిక్స్ని ఒకసారి చూసుకుని వెళ్ళండి. కంప్లీట్గా బయట అవసరం లేదు, కనీసం ఒకసారి చూసుకుని వెళ్ళండి. ఖచ్చితంగా మీకు క్వశ్చన్ అయితే వచ్చే అవకాశం ఉంది. ఫస్ట్ వన్ ఏం చెప్పాను, సెన్సస్. ఖచ్చితంగా ఈ సెన్సస్ నుండి ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఒకసారి చూడండి. నేను మన ఛానల్లో మనకి 2023లో జరిగిన అన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి కూడా పీడిఎఫ్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేశాను. ఒకసారి ఆ పేపర్లను ఒక్కసారి చూసుకుని వెళ్ళండి, మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. సో ఫస్ట్ వన్ సెన్సస్ నుండి ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుందని చెప్పాను. సెకండ్ వన్ ఏంటంటే వరల్డ్ హెరిటేజ్ సైట్స్ కోసం మనకు క్వశ్చన్ వస్తుందని చెప్పాను. ఆ క్వశ్చన్ ఎలా వస్తుందంటే ఫస్ట్ వన్ ఏమడుగుతాడంటే ఇండియాలో ప్రజెంట్ ఎన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఉన్నాయని అడుగుతాడు. అది మీకు డైరెక్ట్ క్వశ్చన్ చేయొచ్చు. సెకండ్ క్వశ్చన్ ఎలా అడుగుతాడు అంటే మీకు ఈ వరల్డ్ హెరిటేజ్ సైట్స్లో ఉన్న కొన్ని మన కల్చరల్ ఉంటాయి కదండి, ఆ కల్చరల్ ఆర్గనైజేషన్స్ లేకపోతే ఒక మాన్యుమెంట్స్ ఇస్తాడు. ఆ మాన్యుమెంట్స్ యొక్క స్టేట్ అడుగుతాడు, లేదంటే వాటి యొక్క విశిష్టత అడుగుతాడు. ఆ విధంగా క్వశ్చన్ అడుగుతాడు. సెకండ్ వన్ ఏంటంటే డైరెక్ట్గా అది ఏ ఇయర్లో మనకి యునెస్కో రికగ్నైజ్ చేసిందని అడుగుతాడు. ఇది ఓవరాల్గా మనకి వరల్డ్ హెరిటేజ్ సైట్లో ఎలా అడుగుతాడని క్వశ్చన్. ఇప్పుడు మనం వరల్డ్ హెరిటేజ్ సైట్స్ కోసం క్లియర్ కట్గా తెలుసుకున్నాం. మనకి ఈ వరల్డ్ హెరిటేజ్ సైట్ని చూసినట్లయితే యునెస్కో గురించి తెలుసుకోవాలి. యునెస్కో అంటే ఫుల్ ఫామ్ మీకు క్లియర్గా తెలుసుకోవాలి. యునెస్కో అంటే యునైటెడ్ నేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అబ్జర్వ్ చేసినట్లయితే యునెస్కో యొక్క ఫుల్ ఫామ్ అడగడం జరిగింది. ఒకసారి ఫోకస్ అయ్యండి. యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్, ఇది మనకి యునెస్కో యొక్క ఫుల్ ఫామ్. ఓకేనా. ఇప్పుడు మనకి చూసినట్లయితే వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఇవన్నీ కూడా ఏం చేస్తాయి అంటే మనకి వరల్డ్ హెరిటేజ్ సైట్లో కల్చరల్ ఉంటాయి, ఆ నేచురల్ హెరిటేజ్ సైట్ని వీళ్ళు ఏం చేస్తారంటే గుర్తిస్తారు యునెస్కోని. అయితే ఈ యునెస్కో ఎప్పుడు ఏర్పడిందంటే 1972 టైంలో ఏర్పాటు అయింది. ఇదిగోండి 1972లో ఫామ్ అయింది. అయితే మన ఇండియా అనేది ఏ ఇయర్లో ఈ యునెస్కోలోకి ఎంటర్ అయిందని అడుగుతాడు క్వశ్చన్. ఏ ఇయర్లో మనకి ఇండియా ఎంటర్ అయిందంటే 14th నవంబర్ 1977లో మనకి ఇండియా అనేది ఈ యునెస్కోలోకి ఎంటర్ అయింది. మనకి ఇందులో కల్చరల్ ఉంటాయి, కల్చరల్ హెరిటేజ్ ఉంటుంది. కల్చరల్ అంటే ఏంటంటే కల్చరల్ హెరిటేజ్ అంటే మనకి మాన్యుమెంట్స్ ఉంటాయి, సచ్ యాజ్ ఆర్కిటెక్చర్ వర్క్స్ అవ్వచ్చు, మాన్యుమెంట్స్ అవ్వచ్చు, ఇన్స్క్రిప్షన్స్ అవ్వచ్చు. ఇవన్నీ కూడా ఏమొస్తాయంటే మనకి కల్చరల్లోకి వస్తుంది. అదేవిధంగా మనకి నేచురల్ ఫీచర్స్ అంటే చూస్తున్నట్లయితే ఫిజికల్ అండ్ బయాలజికల్ ఫార్మేషన్ వస్తుంది, జియాలజికల్ ఫిజికల్ ఫార్మేషన్స్ అవన్నీ వస్తాయి. నెక్స్ట్ మిక్స్డ్ టైప్ అని 3 ఉంటాయి. ఓకేనా. కల్చరల్, నేచురల్, మిక్స్డ్, ఈ 3 ఉంటాయి. ఓకేనా. మన ఇండియాలో ఎన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఉన్నాయి యాజ్ అన్ ఇప్పటికి ఎన్ని ఉన్నాయంటే చూసినట్లయితే మీకు ఫస్ట్ మ్యాప్ చూపిస్తాను. ఈ మ్యాప్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఒకసారి ఈ మ్యాప్లో ఉన్న నేమ్స్ అన్నీ ఒకసారి చదువుతాను, మీ మైండ్లో గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా వరల్డ్ హెరిటేజ్ సైట్సే. ఇక్కడ చూసినట్లయితే చాలా టెంపుల్స్, నీలగిరీస్, నెక్స్ట్ హోయిసాల, హంపి, పట్టేడకల్, రామప్ప, కోనార్క్, సుందర్బెన్స్, శాంతినికేతన్, బోధగయ, నలంద, డార్జిలింగ్, మానస్, మోయిడమ్స్, కజరంగా, కంచన్జంగా, నెక్స్ట్ కల్కి, సిమ్లా, నందదేవ, ఢిల్లీ, ఫతేపూర్ సిక్రీ, ఆగ్రా, జైపూర్, హిల్ ఫోర్ట్స్, క్యోలైడ్, ధోలవేరా, రాణికి వావ్, అహ్మదాబాద్, గ్రేట్ హిమాలయస్, చండీగఢ్, ముంబై, గోవా, వెస్టర్న్ ఘాట్స్, అజంతా, ఎల్లోరా, సాంచి, చంపారన్, ఇవన్నీ కూడా మనకి వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అండి. ఇప్పుడు మనకి ఇవన్నీ 1 by 1 క్లియర్ కట్గా తెలుసుకుందాం. మన ఇండియాలో ప్రజెంట్ ఎన్ని ఉన్నాయంటే ఇండియాలో 43 వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయంటే 43 ఉన్నాయండి, 43. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. అయితే ఈ 43 వరల్డ్ హెరిటేజ్ సైట్లో మనకి ఎన్ని ఉన్నాయంటే 35 కల్చరల్ అండి. మీకు చెప్పాను 35 అనేది కల్చరల్ అని, అదేవిధంగా 7 నేచురల్, 1 మిక్స్డ్ అండి. ఓకేనా. 35 ఎన్ని కల్చరల్, 7 నేచురల్, 1 మిక్స్డ్. ఓకేనా. ఆ మిక్స్డ్ ఏంటంటే కాంచన్జంగా నేషనల్ పార్క్ అండి. ఓకేనా.
ఈ 43లో ఫస్ట్ వన్ మిక్స్డ్, సింపుల్గా చెప్పేస్తాం. మిక్స్డ్ ఏంటంటే కాంచన్జంగా నేషనల్ పార్క్ మిక్స్డ్ది. రిమైనింగ్ 7 నేచురల్, 35 కల్చరల్. మీకు ఫస్ట్ చూసినట్లయితే మనకి ఓవరాల్గా ఈ వరల్డ్ హెరిటేజ్ సైట్లలో మనకి ఇండియా అనేది ఎన్నో ర్యాంకులో ఉందంటే ఇండియా అనేది 6th ర్యాంక్ ఉందండి. ఇండియా అనేది 6th మోస్ట్ సైట్స్ ఇన్ ద వరల్డ్ వైడ్. మనకి ఇండియా ర్యాంక్ ఎంత అంటే 6th ర్యాంక్. ఓవరాల్గా వరల్డ్ హెరిటేజ్ సైట్లో ఇండియా ర్యాంకు 6th ర్యాంక్, అంటే 6th పొజిషన్లో ఉంది. మనకి 1983 నుండి మొదలు పెట్టారండి. అంటే మన ఇండియాలో రికగ్నైజ్ చేయడం అనేది 1983లో. మన ఇండియా ఎప్పుడు ఎంటర్ అయిందండి? 14th నవంబర్ 1977లో మనకి ఇండియా అనేది ఎంటర్ అయింది. అయితే మన ఇండియాలో ఎప్పుడు ఫస్ట్ వరల్డ్ హెరిటేజ్ సైట్ ఏది అనేది చూసినట్లయితే మనకి ఫస్ట్ది లాస్ట్ది మనం ఫస్ట్ చూద్దాం. మనకి 1983 టైంలో ఫస్ట్ వన్ ఏంటంటే అజంతా కేవ్స్, ఎల్లోరా కేవ్స్, ఆగ్రా ఫోర్ట్, తాజ్మహల్. ఇవన్నీ కూడా మనకి 1983 సెషన్లో 1983 వరల్డ్ హెరిటేజ్ సైట్ కమిటీ సెషన్లో మనకి ఇవి డిక్లేర్ చేయడం జరిగింది. క్లియరా? అయితే రీసెంట్గా మనకి 43ది డిక్లేర్ చేయడం జరిగింది రీసెంట్గా. అది ఎగ్జాంపుల్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మోయిడామ్స్ ఇది ఎక్కడ ఉందంటే అస్సాంలో ఉంది. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు 1 by 1 కూడా క్లియర్గా చూద్దాం. ఇప్పుడు వరల్డ్ హెరిటేజ్ యొక్క ఇంపార్టెన్స్ ఫస్ట్ మనకి ఏం చెప్పాను? 1983లో ఫస్ట్ మన ఇండియాలో రికగ్నైజ్ చేయడం జరిగింది. ఫస్ట్ వన్ ఏం చెప్పాను? అజంతా కేవ్స్ అని చెప్పాను. ఫస్ట్ వన్ అజంతా కేవ్స్. ఇది చూడండి, ఇమేజ్ చూడండి. ఇది ఏ స్టేట్లో ఉందని అడుగుతాడండి ఎగ్జామ్లో. లొకేషన్ అడుగుతాడు, వెరీ వెరీ ఇంపార్టెంట్. లొకేషన్ ఏంటంటే మహారాష్ట్ర. ఏ ఇయర్లో యునెస్కో గుర్తించిందంటే 1983. మీరు ఫస్ట్ ఫోకస్ చేయవలసింది ఏంటంటే మాన్యుమెంట్ నేము, అవి ఏ స్టేట్లో ఉంది అనేది ఫస్ట్ ఫోకస్ చేయండి. ఎగ్జామ్లో ఎక్కువ క్వశ్చన్లు అక్కడ నుండి వస్తున్నాయి. తర్వాత ఇయర్ 1983లో రికగ్నైజ్ చేయండి. వాటి ఇంపార్టెన్స్ మనకి చూసినట్లయితే ఇంపార్టెంట్లో అజంతా కేవ్స్ అనేవి దేనికి సంబంధించిందంటే ఇవి బుద్ధిస్ట్కి సంబంధించిందండి. ద కేవ్స్ ఎట్ అజంతా రిప్రజెంట్ ఏ కలెక్షన్ ఆఫ్ బుద్ధిస్ట్. ఏ ఫార్మ్ 2 periods. ఫస్ట్ మాన్యుమెంట్స్ డేట్స్ 2nd and 1st century BC. మనకి బుద్ధిజంకి సంబంధించిన మాన్యుమెంట్స్ అండి ఇవి. ఏంటంటే వక్తా డైనస్టీలో అప్పుడు మనకి చూసినట్లయితే మహాయాన బుద్ధిజం. మనకి బుద్ధిజంలో 2 రకాలు ఉంటాయండి. మహాయాన నెక్స్ట్ 2గా డివైడ్ అయిపోతే మహాయాన నెక్స్ట్ 2 రకాలు ఉంటాయి. అందులో చూసినట్లయితే వీళ్ళు 1983లో అజంతా కేవ్స్ అనేవి యునెస్కో చేత గుర్తించబడ్డాయి వరల్డ్ హెరిటేజ్ సైట్లో. అది మహారాష్ట్రలో ఉంది. ఈ అజంతా కేవ్స్ దేనికి సంబంధించి అంటే బుద్ధిస్ట్కి సంబంధించింది. క్లియర్? తర్వాత సెకండ్ వన్ చూసినట్లయితే ఎల్లోరా కేవ్స్ అండి. మనకి ఏ స్టేట్లో ఉన్నాయంటే మహారాష్ట్ర. ఏ ఇయర్లో గుర్తించారంటే 1983. ఇవి దేనికి సంబంధించిందంటే ఇక్కడ మనకి బుద్ధిజం ఉంటుంది, అదేవిధంగా జైనిజం ఉంటుంది, అదేవిధంగా హిందూయిజం ఉంటుందండి. సో ఓకేనా? ఈ మూడింటికి సంబంధించిన కూడాను ఎల్లోరా కేవ్స్లో ఉంటాయి. మనకి ఇందులో ఎల్లోరా కేవ్స్లో ఏంటంటే 34 టెంపుల్స్ ఉంటాయండి. ఎల్లోరా కేవ్స్లో మనకి 34 టెంపుల్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, ద ఎల్లోరా కేవ్స్ కంప్రమైజ్ 34 టెంపుల్స్ monasteries that were cut into 2 kilometer long basalt clock. మనకి బసల్ట్తో ఉంటుంది. ఇవి 7th and 11th centuryలో మనం చూడొచ్చు. బుద్ధిజం, ఇందులో బుద్ధిజం, జైనిజం, హిందూయిజం ఉంటాయి. ఇక్కడ మీకు చూసినట్లయితే కైలాస టెంపుల్ అనేది చూసినట్లయితే అక్కడ ద లార్జెస్ట్ టెంపుల్ ఇన్ ఎల్లోరా కేవ్స్లో ఏంటంటే ఎల్లోరా కేవ్స్లో లార్జెస్ట్ టెంపుల్ ఏంటంటే కైలాస టెంపుల్ అండి. కైలాస టెంపుల్ ఇది కైలాస టెంపుల్ అండి. ఎల్లోరా కేవ్స్లో ఉన్న లార్జెస్ట్ టెంపుల్ కైలాస. క్లియరా? ఫస్ట్ వన్ ఏంటంటే అజంతా కేవ్స్ ఏ రాష్ట్రంలో ఉన్నాయి? మహారాష్ట్ర. ఏ ఇయర్లో రికగ్నైజ్ చేయడం జరిగింది? 1983లో. సెకండ్ చూసినట్టు అది అజంతా దేనికి సంబంధించింది? బుద్ధిస్ట్కి సంబంధించింది. సెకండ్ వన్ ఏంటండి? సెకండ్ వన్ అనేది ఎల్లోరా కేవ్స్ ఏ స్టేట్లో ఉన్నాయి? మహారాష్ట్రలో ఉన్నాయి. ఏ ఇయర్లో రికగ్నైజ్ చేయడం జరిగింది? 1983లో. మనకి ఈ ఎల్లోరా కేవ్స్ జైనిజం, హిందూయిజం, నెక్స్ట్ బుద్ధిజం, ఈ మూడిట్లో ఉన్నాయి. అయితే ఈ ఎల్లోరా కేవ్స్లో లార్జెస్ట్ టెంపుల్ ఏది? కైలాస టెంపుల్. క్లియర్? నెక్స్ట్ ఆగ్రా ఫోర్ట్ ఎక్కడ ఉందండి? ఇక్కడ క్లియర్గా చూడండి. ఆగ్రా ఫోర్ట్ మనకి ఇది క్లియర్గా ఆగ్రా ఫోర్ట్ మనకి ఏ ఇయర్లో ఏ స్టేట్లో లొకేట్ అయ్యింది? ఎక్కడ లొకేట్ అయ్యిందంటే ఉత్తరప్రదేశ్. ఓకేనా? ఆగ్రా ఫోర్ట్ అనేది ఏ స్టేట్లో లొకేట్ అయ్యిందంటే ఉత్తరప్రదేశ్.
ఏ ఇయర్లో మనకి రికగ్నైజ్ చేయడం జరిగిందంటే 1983లో. మనకి ఆగ్రా ఫోర్ట్ చూసినట్లయితే ఇది మనకి ఆగ్రా ఫోర్ట్ ఈజ్ ఏ 16th century మొఘల్ ఇంపీరియల్ ఫోర్టిస్ట్ ఇన్ ఆగ్రా. ఇది ఆగ్రాలో ఉంటుంది, ఉత్తరప్రదేశ్. ఇది మొఘల్ పీరియడ్లో మనం చూడొచ్చు, మొఘల్ ఎంపైర్ టైంలో మనకి ఆగ్రా ఫోర్ట్ 16th century. తర్వాత మనకి చూసినట్లయితే ఇట్ గాట్ ఇట్ ప్రెజెంట్ లేఅవుట్ అండర్ ద ఎంపైర్ ఆఫ్ అక్బర్ టైంలో మనకి చూడవచ్చు. ఇందులో మనకి ఈ కాంప్లెక్స్లో ఏముంటాయంటే జహంగీర్ మహల్ ఉంటుంది, ఇది జహంగీర్ మహల్. ఓకేనా. తర్వాత ఇది మనకి ఆగ్రా ఫోర్ట్ అనేది చూసినట్లయితే ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ని కలిగి ఉంటుందండి. ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ని కలిగి ఉంటుంది. ఇది దీని యొక్క ఇంపార్టెన్స్. అదేవిధంగా పెర్షియన్ స్టైల్లో కూడా ఉంటుంది. తర్వాత తాజ్మహల్. మనకి తాజ్మహల్ అనేది ఎక్కడ ఉందంటే ఉత్తరప్రదేశ్ అండి. మనకి 1983లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా రికగ్నైజ్ చేయడం జరిగింది. ఈ తాజ్మహల్ గురించి మీకు క్లియర్గా తెలిసి ఉంటుంది. అయినా చూడండి, తాజ్మహల్ ఈజ్ కన్సిడర్ ద ఫైనెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్. మీకు అంతకుముందు ఏం చెప్పాను, ఆగ్రా చెప్పాను. ఆగ్రాలో మనకేముంది, అదే ఆగ్రా ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ అని చెప్పాను. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే తాజ్మహల్ అనేది ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్. ఇప్పుడు ఇది ఎక్కడ కట్టారంటే ఇట్ వాజ్ బిల్ట్ ఆన్ ద ఆగ్రా ఆన్ ద బ్యాంక్ ఆఫ్ యమునా రివర్. ఇది కూడా క్వశ్చన్ అడుగుతుంది. జాగ్రఫీ పరంగా చూసినట్లయితే తాజ్మహల్ అనేది ఏ రివర్ ఒడ్డున ఉందని అడుగుతాడండి. ఆన్సర్ ఏమవుతుందంటే యమునా. ఓకేనా. దీని యొక్క ఇంపార్టెన్స్ అనేది మీకు జాగ్రఫికల్గా కవర్ అయిపోతే చాలా బిట్లు వస్తాయండి. ఇక్కడ మీరు క్లియర్గా చూడండి. ఇట్ వాజ్ బిల్ట్ ఇన్ ఆగ్రా బ్యాంక్ ఆఫ్ ది యమునా రివర్. ఓకేనా. ఇది మీ అందరికీ తెలుసు. ఇది లవ్కి చిహ్నంగా మనకి ప్రేమకు చిహ్నంగా కట్టారనేది. ఎవరు, ముంతాజ్ మహల్. ఇది చూసినట్లయితే ఎవరంటే షాజహాన్. బిట్వీన్ ఎప్పుడంటే 1631 నుండి 1648 మనకి షాజహాన్ కట్టించడం జరిగింది. ఎవరికి గిఫ్ట్గా అంటే ముంతాజ్ మహల్కి. ఓకేనా. అయితే దీన్ని కట్టింది ఎవరంటే ఉస్తాద్ అహ్మద్ లోరీ. ఇది ఇంపార్టెంట్. దీన్ని కట్టింది ఎవరంటే ఉస్తాద్ అహ్మద్ లోరీ. ఇట్ వాజ్ డిజైన్డ్ బై ఉస్తాద్ అహ్మద్ లోరీ. ఇది వెరీ ఇంపార్టెంట్. తర్వాత మనకి సన్ టెంపుల్ అండి. సన్ టెంపుల్ అంటే మనకి కోనార్క్ సన్ టెంపుల్ చూసినట్లయితే మనకి ఎక్కడ ఉంటుంది, ఒడిషాలో ఉంటుందండి. ఇది 1984లో మనకి రికగ్నైజ్ చేయడం జరిగింది. ఈ కోనార్క్ సన్ టెంపుల్ ఏ టెంపుల్ అంటే హిందూ టెంపుల్ అండి. హిందూ టెంపుల్ చూడండి. మీకు 1983లో మీకు గుర్తించబడిన ఇవన్నీ చెప్పాను. ఇప్పుడు 1984కి వచ్చాము. 1984లో మనకి కోనార్క్ సన్ టెంపుల్ ఈ ఏ స్టేట్లో ఉంది, ఒడిషాలో ఉంది. ఏ ఇయర్లో రికగ్నైజ్ చేయడం జరిగింది, 1984లో. ఇది కోనార్క్ సన్ టెంపుల్ చూసినట్లయితే మనకి ఆంధ్రప్రదేశ్ ఇలా ఉంటే మనకి ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ మన స్టేట్ వాళ్ళకి మన పక్క స్టేట్ అండి ఒడిషాలోని చాలా ఫేమస్ పూరి జగన్నాథ స్వామి టెంపుల్, అదేవిధంగా లింగరాజ స్వామి టెంపుల్, అదేవిధంగా కోనార్క్ సన్ టెంపుల్. అయితే ఈ కోనార్క్ సన్ టెంపుల్ అనేది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో రికగ్నైజ్ చేయడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి అందరికీ మ్యాక్సిమం ఈ టెంపుల్ అనేది ఫేమస్. అదేవిధంగా ఇక్కడ సన్ టెంపుల్ గురించి వచ్చింది కాబట్టి మనకి శ్రీకాకుళం జిల్లాలో అరసవెల్లిలో మనకి సన్ టెంపుల్ ఉంటుంది, వెరీ ఫేమస్. ఓకేనా. ఇక్కడ మనకి ఒడిషాలో చూసినట్లయితే హిందూ టెంపుల్ వాజ్ బిల్డ్ ఇన్ ద 13th century. ఇది వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ది కళింగ ఆర్కిటెక్చర్. కళింగ ఆర్కిటెక్చర్కి వన్ ఆఫ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఏదంటే మనకి ఈ కోనార్క్ సన్ టెంపుల్ అండి. ఇక్కడ చూసినట్లయితే సోలార్ డైటీ సూర్య వాళ్ళు ఇందులో మనకి చూసినట్లయితే వీల్ ఉంటుంది, 24 చక్రాలతో కలిగిన ఒక వీల్ ఉంటుంది. ఓకేనా. చాలా ఇంపార్టెంట్. ఈ వీల్ని కోనార్క్ సన్ టెంపుల్ యొక్క వీల్ని మనకి ఒక కరెన్సీ నోట్లు ఉంటుంది కదండి, కరెన్సీ నోట్లు. ఆ కరెన్సీ నోట్ల మీద ఒక నోటు పైన ముద్రణ వేశారు. అది ఆ నోట్ ఏంటనేది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. 10 రూపాయల నోటా, 20 రూపాయల నోటా, 100 రూపీసా, 500 రూపీసా, మనకి 2000. సో మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్లియరా. ఇక్కడ 24 వీల్స్ ఉంటాయండి, అది కూడా ఇంపార్టెంట్. తర్వాత గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్ ఆఫ్ మహాబలిపురం. మనకి మహాబలిపురం చూసినట్లయితే ఇది ఏ స్టేట్లో ఉందంటే తమిళనాడులో ఉంది. 1984లో దీన్ని రికగ్నైజ్ చేయడం జరిగింది. ఇక్కడ మనకు చూసినట్లయితే మహాబలిపురం మాన్యుమెంట్స్ ఆఫ్ అరౌండ్ ద టౌన్ ఆఫ్ మమ్మల్పురం అంటారు. వారి బెల్ట్ ఏ ఇయర్లో కట్టారంటే 7th to 18th century ఆ మిడిల్లో కట్టారు. ఇవి పల్లవ డైనెస్టీ, వెరీ ఇంపార్టెంట్. పల్లవ డైనెస్టీ
పల్లవ డైనెస్టీ. దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాన్యుమెంట్స్. రథాస్ ఉంటాయి, నెక్స్ట్ ధర్మరాజ రథాస్ ఉంటాయి, మండపాస్ ఉంటాయి, రాకెట్, నెక్స్ట్ డీసెంట్ ఆఫ్ గంగాస్ సోర్ టెంపుల్ ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి ఎందులో ఉంటాయి అంటే గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్ మహాబలిపురం. క్లియర్గా గుర్తుపెట్టుకోండి, మహాబలిపురం ఏ స్టేట్లో ఉందంటే తమిళనాడు. అది ఏ ఇయర్లో రికగ్నైజ్ చేసిందే 1984. అయితే మనకి మహాబలిపురం ఏ డైనెస్టీ అంటే మనకి పల్లవ డైనెస్టీ. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ కజిరంగా నేషనల్ పార్క్. కజిరంగా నేషనల్ పార్క్ చూసినట్లయితే మనకి వెంటనే గుర్తు రావాల్సింది అస్సాం అండి. సో కజిరంగా నేషనల్ పార్క్ చాలా చాలా ఫేమస్, ఎగ్జామ్లో హాట్ స్పాట్ అండి. అంటే ఎగ్జామ్లో రిపీటెడ్గా వస్తున్న ఈ బిట్ అండి ఇది కజిరంగా నేషనల్ పార్క్ సంబంధించి. మనకి ఎక్కువగా మీరు అస్సాంలో ఉన్న నేషనల్ పార్క్ మీద ఫోకస్ చేయండి. ఎందుకు అంటే దీని మీద ఎక్కువ క్వశ్చన్లు, అస్సాంకి సంబంధించిన నేషనల్ పార్క్ మీద ఎక్కువ క్వశ్చన్లు వస్తున్నాయి. ఇక్కడ మనకి 1985లో కజిరంగా నేషనల్ పార్క్ని వరల్డ్ హెరిటేజ్ సైట్గా రికగ్నైజ్ చేయడం జరిగింది. కజిరంగా ఈజ్ లొకేటెడ్ ఇన్ ద ఫ్లడ్ ప్లేన్స్ ఆఫ్ ది బ్రహ్మపుత్ర రివర్. మనకి అస్సాంలో చూసినట్లయితే మనకి బ్రహ్మపుత్ర రివర్ ఉంటుందండి. బ్రహ్మపుత్ర రివర్ మనకి బ్రహ్మపుత్ర రివర్ని ఏమంటామంటే అస్సాం దుఃఖదాయిని అని పిలుస్తారండి. ఓకేనా. సారో ఆఫ్ అస్సాం అని ఏ రివర్ని పిలుస్తారు అంటే బ్రహ్మపుత్ర. ఓకేనా. మనకి ఎందుకు సారో ఆఫ్ అస్సాంని బ్రహ్మపుత్ర అని పిలుస్తారు అంటే బ్రహ్మపుత్ర వల్ల ఇక్కడ ఏమవుతుందంటే ఎక్కువ వరదలు వస్తాయండి. అందువలన ఈ బ్రహ్మపుత్ర రివర్ని సారో ఆఫ్ అస్సాం అంటారు. అస్సాం దుఃఖదాయిని అని దేన్ని పిలుస్తారు అంటే మనకి బ్రహ్మపుత్ర రివరు ఏ రాష్ట్రంలో ఎక్కువగా మన భారతదేశంలో అంటే ఏ స్టేట్లో ప్రవహిస్తుంది అంటే అస్సాము, అరుణాచల్ ప్రదేశ్లో మనకి ప్రవహిస్తుంది. మనకి దీని యొక్క నేమ్స్ అనేవి బ్రహ్మపుత్ర నేమ్స్ అనేవి ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్కలా ఉంటాయి. ఫైనల్గా ఇవి ఎక్కడ కలుస్తుంది అంటే మనకి బంగ్లాదేశ్లో కలుస్తుంది. బంగ్లాదేశ్లో ఒక రివర్తో కలుస్తుంది. ఆ రివర్ నేమ్ మనకి సో డిఫరెంట్ టాపిక్ రివర్ సిస్టమ్ వచ్చినప్పుడు మనం చెప్పుకుందాం. ఇక్కడ చూసినట్లయితే కజిరంగా నేషనల్ పార్క్ ఏ రివర్ ఒడ్డున ఉందండి? బ్రహ్మపుత్ర. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ వైల్డ్ లైఫ్ సెంచరీ ఇన్ ద వరల్డ్లోనే బెస్ట్ వైల్డ్ లైఫ్ సెంచరీ. ఇక్కడ దేనికి అంటే మనకి 1 హార్నెడ్ రైనోసర్సెస్ ఉంటాయండి. దీనికి 1 హార్నెడ్ రైనోసర్సెస్ చాలా ఫేమస్. క్లియర్గా చూసినట్లయితే ఇక్కడ ఇదిగోండి ఇమేజెస్లో మీకు చూపిస్తాను. ఇండియన్ రైనోసర్స్ యాజ్ వెల్ యాజ్ ది ఇక్కడ ఏసిటిక్ లైన్స్ ఉంటాయి, మనకి టైగర్స్ ఉంటాయి, ఏషియన్ ఎలిఫెంట్స్ ఉంటాయి, నెక్స్ట్ వైల్డ్ వాటర్ బఫెలోస్ ఉంటాయి, గంగా రివర్ డాల్ఫిన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. మనకి ఎక్కువగా కజిరంగా నేషనల్ పార్క్ అనేది అస్సాం స్టేట్లో ఉంటుంది. 1985లో రికగ్నైజ్ చేయడం జరిగింది. ఏ రివర్ ఒడ్డున ఉంటుందంటే బ్రహ్మపుత్ర రివర్. నెక్స్ట్ అదే స్టేట్లో ఉన్న మరొక వైల్డ్ లైఫ్ సెంచరీ ఏంటంటే మానస్. మనకి మానస్ ఏ స్టేట్లో ఉంటుందంటే అస్సాం. అందువల్ల మీకు అస్సాం స్టేట్ యొక్క నేషనల్ పార్క్ వైల్డ్ లైఫ్ సెంచరీ మీద ఫోకస్ చేయమని చెప్పి, ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో రిపీటెడ్గా వస్తున్నాయి. మనకి ఇక్కడ చూసినట్లయితే శాంచురీ అలాంగ్ మానస్ రివర్ కవర్స్ గ్రాస్లాండ్, ఫ్లడ్ ప్లేన్స్ అండ్ ఫారెస్ట్, బోత్ లో ల్యాండ్స్ అండ్ హిల్స్. ద ఏరియా ఈజ్ ఎ బయోడైవర్సిటీ హాట్స్పాట్. చూడండి, బయోడైవర్సిటీ హాట్స్పాట్, హోమ్ ఆఫ్ ఎండేంజర్డ్ స్పీచెస్. మనకి ఎండేంజర్డ్ స్పీచెస్ అంటే అంతరించిపోతున్నవి. ఓకేనా. ఎక్కువగా ఏముంటాయంటే ఇండియో రైనోసర్స్, ఏషియన్ ఎలిఫెంట్స్, వైల్డ్ వాటర్ బఫెలోస్, అదేవిధంగా టైగర్, స్లాత్, ఇవన్నీ కూడా మనకి ఉంటాయండి. సో తర్వాత కియోలేడో నేషనల్ పార్క్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్కడ ఉందంటే ఇది మనకి బర్డ్ సెంచరీ. ఇది నేషనల్ పార్కు ఎక్కడంటే రాజస్థాన్ అండి. 1985లో మనకి దీన్ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా రికగ్నైజ్ చేయడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇనిషియల్లీ డక్ హంటింగ్ రిజర్వ్గా ఉండేదండి. తర్వాత మహారాజాస్ కియోలేడో ఈజ్ ఎ మ్యాన్ మెయింటైన్డ్ వెట్లాండ్. ఇది మ్యాన్ అంటే మనుషులు దీన్ని మెయింటైన్ చేస్తున్న వెట్లాండ్ అండి. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ బోత్ ఫర్ మైగ్రేటరీ అండ్ రెసిడెంట్ బర్డ్స్. మనకి మైగ్రేటరీ బర్డ్స్ ఉంటుంది అంటే మనకి కొన్ని సీజన్లో కొన్ని పార్క్స్ కొన్ని బర్డ్స్ అనేవి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే మనకి కొల్లేరు సరస్సు ఉందండి. కొల్లేరు సరస్సుకి కొన్ని బర్డ్స్ అనేవి కొన్ని సీజన్లో వస్తాయి. అదేవిధంగా మనకి ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే శ్రీకాకుళం జిల్లా తేలునేలపురంలోకి వచ్చినప్పుడు మనకి కొన్ని బర్డ్స్ అనేవి ఈ టైంలో మనకి అంటే ఇప్పుడు ఏ మంత్, ఇప్పుడు అక్టోబర్ మంత్,
ఓకేనా. ఈ సెప్టెంబర్ అక్టోబర్ మంత్లో మనకి కొన్ని నేషనల్ పార్క్ కొన్ని బర్డ్స్ అనేవి ఈ ఏరియాలోకి వస్తాయండి. అక్కడ మనకి అంటే దాన్ని ఏమంటామంటే మైగ్రేటరీ బర్డ్స్ అంటారు. ఓకేనా, ఇవి వస్తుంటాయి. తర్వాత మనకి సైబేరియన్ కేవ్స్ అంటే సైబేరియన్ పక్షులు అంటారు కదా, అవి వస్తుంటాయి. తర్వాత మనకి గోవాకి సంబంధించి చూసినట్లయితే చర్చెస్ అండ్ కాన్వెంట్స్ ఆఫ్ గోవా అండి. ఓకేనా, మనకి గోవాలో 1986లో ఈ గోవాని మనకి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా రికగ్నైజ్ చేయడం జరిగింది. ఓల్డ్ గోవా వాజ్ ద క్యాపిటల్ ఆఫ్ ది పోర్చుగీస్ ఇండియా. మనకి ఓల్డ్ గోవాని పోర్చుగీస్ వాళ్ళు క్యాపిటల్గా చేసుకున్నారండి. సో మనకి చూసినట్లయితే 450 years మనకి ద లాస్ట్ ఆఫ్ 450 years అంటిల్ 1961. వాళ్ళు మనకి 1961 వరకు కూడా పోర్చుగీస్ వాళ్ళు ముందుగా వచ్చిన లాస్ట్ వరకు ఉన్నారు. వాళ్ళకి మనకి ఆపరేషన్ విజయ్ అనే పేరుతో వాళ్ళని ఏం చేశారంటే మన ఇండియా నుండి వెళ్ళగొట్టారండి. సో ఇవన్నీ మనకి ఇంపార్టెన్స్, బట్ ఎక్కువ టైం అవుతుంది. బట్ ఈ ఇంపార్టెన్స్ నేమ్స్ గుర్తుపెట్టండి. నెక్స్ట్ ఖజారో గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్. ఇది ఎక్కడ చూసినట్లయితే మధ్యప్రదేశ్లో ఉంది. 1986లో రికగ్నైజ్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి చూసినట్లయితే ఖజారో గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్లో ఎన్ని ఉంటాయంటే 23 టెంపుల్స్ ఉంటాయి. బోత్ ఏంటంటే హిందూ టెంపుల్స్ ఉంటాయి, అదేవిధంగా మనకి జైన్ టెంపుల్స్ ఉంటాయండి. ఓకేనా, ఇది మనకి 10th 11th centuries కట్టడం జరిగిందండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఖజారో ఎవరు కట్టించారంటే చండేలి రాజు వంశస్థులు దీన్ని కట్టించడం జరిగింది. చాలాసార్లు రిపీట్ అయిన క్వశ్చన్. ఖజారో గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్ని ఎవరు కట్టించారని అడుగుతారు. దీన్ని చండేలి అని గుర్తుపెట్టుకోండి. చండేలి రాజవంశస్థులు దీన్ని కట్టడం జరిగింది, చండేలి డైనెస్టీ వాళ్ళు. అయితే మనకి ఇక్కడ ఏ స్టైల్ అంటే చూసినట్లయితే మనకి నగర స్టైల్ ఉంటుంది, అదేవిధంగా మనకి ద్రవిడియన్ స్టైల్ ఉంటుంది, వెర్స స్టైల్ అని 3 స్టైల్ ఉంటుంది. మనకి నగర స్టైల్ అనేది చూసినట్లయితే మనకి నార్త్ ఇండియాలో కనిపిస్తుంది. అదేవిధంగా ద్రవిడియన్ స్టైల్ చూసినట్లయితే మనకి సౌత్లో సదరన్ మోస్ట్ అంటే మనకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, ఇటు కర్ణాటక, ఇటు మనకి ఈ స్టేట్లో మనకి ఏం కనిపిస్తుంది అంటే మనకి ద్రవిడియన్ స్టైల్ కనిపిస్తుంది. గోపురం, మండపం ఇవన్నీ మనకి కనిపిస్తుంటాయి. ఓకేనా. నెక్స్ట్ గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్ ఆఫ్ హంపి అండి. హంపి చూసినట్లయితే ఏ స్టేట్లో ఉందంటే మనకి కర్ణాటక. మనకి చూడండి ఇది ఏ స్టేట్లో ఉందండి, ఖజారో ఏ స్టేట్లో ఉందండి, మధ్యప్రదేశ్. ఇది ఎగ్జామ్లో చాలాసార్లు రిపీటెడ్గా వచ్చిందండి క్వశ్చన్. తర్వాత మనకి గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్ ఏ స్టేట్లో ఉందండి, గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్ ఆఫ్ హంపి చూసినట్లయితే మనకి కర్ణాటక. ఈ హంపిని ఏం చేశారంటే విజయనగరం డైనెస్టీ వాళ్ళు క్యాపిటల్గా చేసి, అదే విజయనగరం డైనెస్టీ యొక్క క్యాపిటల్గా దేనిగా పెట్టుకున్నారంటే హంపినిగా పెట్టుకున్నారు. హంపిని క్యాపిటల్గా చేసి విజయనగరం రాజులు పరిపాలించడం జరిగింది. ఇక్కడ క్లియర్గా చూసినట్లయితే మనకి చెప్పాను చూడండి. హంపి వాజ్ ద క్యాపిటల్ ఆఫ్ ద విజయనగరం ఎంపైర్ అంటిల్ ఈజ్ అబాండెంట్ ఆఫ్టర్ సేకింగ్ ద చూసినట్లయితే డక్కన్ సుల్తనేట్స్ ఇన్ 1565. ఇక్కడ మనకి చూసినట్లయితే ఏ స్టైల్లో ఉంటుందంటే ద్రవిడియన్ స్టైల్. మీకు నేను ఇప్పుడే చెప్పాను ద్రవిడియన్ స్టైల్. ఇది ఎక్కడ ఉంది, కర్ణాటక అంటే మనకి సౌత్లోకి వస్తుందండి. మనకి ద్రవిడియన్ స్టైల్ అది యాజ్ వెల్ యాజ్ ద ఇండో ఇస్లామిక్ స్టైల్లో కూడా ఉంటుంది. మనకి అంతకుముందు ఖజారో హిల్స్ అని చెప్పాను, ఖజారో గ్రూప్ ఆఫ్ ఖజారో మాన్యుమెంట్స్ గురించి చెప్పాను. అది ఏ స్టైల్ అని చెప్పాను, నగర స్టైల్ అని చెప్పాను. క్లియరా, ద్రవిడియన్ స్టైల్లో ఉంటుంది. ఇక్కడ మనకి నెక్స్ట్ ఫతేపూర్ సిక్రీ. మనకి ఫతేపూర్ సిక్రీ మనకి ఏ స్టేట్లో ఉందంటే ఉత్తరప్రదేశ్. ఏ ఇయర్లో రికగ్నైజ్ చేశారంటే 1986లో. ఇది మనకి ఫతేపూర్ సిక్రీని ఎవరి కాలంలో చూడొచ్చు అంటే మొఘల్ ఎంపైర్ కాలంలో మనం చూడొచ్చు. ఓకేనా. ఫర్ అబౌట్ ది డెకేడ్ ద సెకండ్ హాఫ్ ఆఫ్ ది 16th century ఫతేపూర్ సిక్రీ వాజ్ ద క్యాపిటల్ ఆఫ్ ది మొఘల్ ఎంపైర్. ఓకేనా, ఫతేపూర్ సిక్రీని మొఘల్ ఎంపైర్ క్యాపిటల్గా చేసుకున్నారు అండర్ ద ఎంపైర్ ఆఫ్ అక్బర్ అంటిల్ ద క్యాపిటల్ వాజ్ మూవ్డ్ లాహోర్ ఇన్ 1585. మనకి ఫతేపూర్ సిక్రీ నుండి లాహోర్కి 1585వ సంవత్సరంలో హిస్టరీలో కవర్ అవుతుంది. 1585వ సంవత్సరంలో మనకి అక్బర్ ఏం చేశారంటే మనకి ఫతేపూర్ సిక్రీ నుండి లాహోర్కి మనకి క్యాపిటల్గా మార్చడం జరిగింది. సో మోస్ట్లీ అబాండెంట్ ద సైట్ మొఘల్ స్టైల్లో ఉంటుంది. అదేవిధంగా జామా మసీద్ ద గేట్ ఆఫ్ ది మక్కా. నెక్స్ట్ బులంద దర్వాజా మనకి ఇది చూసినట్లయితే బులంద దర్వాజా అండి. అండ్ టాంబ్ ఆఫ్ సలీం చిస్తా. ఓకేనా, ఇవన్నీ మనకి ఫతేపూర్ సిక్రీలో చూడొచ్చు. నెక్స్ట్ గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్ ఆఫ్
పట్టేడికల్ ఇది ఏ స్టేట్లో ఉందంటే కర్ణాటక అండి. ఇది 1987లో రికగ్నైజ్ చేయడం జరిగింది. మనకి ఈ గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్ పట్టేడికల్ చూసినట్లయితే హిందూ టెంపుల్స్ అండి. ది సైట్ కంప్రైజెస్ 9 హిందూ ఇక్కడ ఎన్ని ఉన్నాయంటే 9 హిందూ టెంపుల్స్ ఉన్నాయండి. ఏ ఇయర్లో కట్టారు అంటే ఇవి ఏ సెంచరీస్లో కట్టారు అంటే 7th and 8th సెంచరీలో. మనకి ఈ పట్టేడికలు ఎవరి కాలంలో ఇవి కట్టడం జరిగిందంటే చాళుక్య డైనెస్టీ వాళ్ళు. ఓకేనా, మనకి చాళుక్య డైనెస్టీస్. దే వర్ కన్స్ట్రక్టెడ్ ఇన్ ద బాదామి చాళుక్య స్టైల్. ఏ స్టైల్ అంటే బాదామి చాళుక్య స్టైల్లో దీన్ని కట్టడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇలాంటి క్వశ్చన్ ఏ రకమైన తిప్పి మిమ్మల్ని అడగచ్చు. ఖచ్చితంగా మీరు ఈ డిస్క్రిప్షన్ కరెక్ట్గా మీరు ఈ వర్డ్ కరెక్ట్గా ఈ చెప్పిన క్లాస్ పర్ఫెక్ట్గా మీరు నోట్స్ రాసుకొని ఖచ్చితంగా మీరు ఫాలో అయితే ఖచ్చితంగా క్వశ్చన్లు వస్తాయండి, డ్యామ్స్ క్వశ్చన్స్. నెక్స్ట్ ద టెంపుల్ ఆఫ్ విరూపాక్ష ఇస్, ఇక్కడ మనకి విరూపాక్ష టెంపుల్ చూసినట్లయితే ఎక్కడ ఉందంటే కర్ణాటక. ఇక్కడ మనకి చూడండి, ద టెంపుల్ ఆఫ్ విరూపాక్ష ఈజ్ ఫిక్సెడ్, ఇది విరూపాక్ష కర్ణాటక. తర్వాత ఎలిఫెంట్ కేవ్స్, మనకి ఎలిఫెంట్ కేవ్స్ చూసినట్లయితే మనకి ఎక్కడంటే మహారాష్ట్ర ఉన్నాయి. అజంతా, ఎల్లోరా కేవ్స్ ఇవన్నీ మనం చూస్తున్నాం కదా. ఇక్కడ మహారాష్ట్రలో ఎలిఫెంట్ కేవ్స్ 1987లో రికగ్నైజ్ చేయడం జరిగింది. ఎలిఫెంట్ కేవ్స్ చూసినట్లయితే మనకి ఇది ద కేవ్ కాంప్లెక్స్ లొకేటెడ్ ఇన్ ద ఎలిఫెంట్ ఐలాండ్. ఈ ఎలిఫెంట్ ఐలాండ్ ఉండడం వల్ల దీన్ని ఎలిఫెంట్ కేవ్స్ అని చెప్పడం జరిగింది. మనకి ఇది ఎక్కడంటే ముంబై హార్బర్ వాజ్ కన్స్ట్రక్ట్లీ మెయిన్లీ ఇన్ ద 15th, 16th సెంచరీలో మనకి కట్టడం జరిగిందండి. ఇక్కడ చూసినట్లయితే ఈ టెంపుల్ అనేది దేనికి, ఏ దేవుడికి మనకి బాగా డెడికేటెడ్ అంటే లార్డ్ శివ, శివుడి గురించి. లార్డ్ శివ ఓకేనా. దీస్ కేవ్స్ ఆర్ డెకరేటెడ్ విత్ స్టోన్ క్రేవింగ్, సమ్ ఆఫ్ దమ్ క్లోజియర్లీ ద స్టేట్ ఆఫ్ తిరుమూర్తి శివ ఫ్లాంక్డ్ బై ది ద్వారా. ఇక్కడ చూసినట్లయితే మనకి శివుడు టెంపుల్ అండి, క్లియర్గా చూడండి శివుడు. ఓకేనా. నెక్స్ట్ గ్రేట్ లివింగ్ చోళా టెంపుల్స్. గ్రేట్ లివింగ్ చోళా టెంపుల్స్ ఏ స్టేట్లో ఉన్నాయంటే తమిళనాడులో. ఏ ఇయర్లో రికగ్నైజ్ చేయడం జరిగిందంటే 1987. దిస్ సైట్ ఈస్ కంప్రైజెస్ 3 హిందూ టెంపుల్స్. ఇక్కడ మనకి 3 హిందూ టెంపుల్స్ ఉన్నాయి. 11th and 12th సెంచరీలో దీన్ని కట్టడం జరిగింది. ఎవరు కట్టారు అంటే చోళా డైనెస్టీ వాళ్ళు. పేర్లో ఉంది చోళా డైనెస్టీ వాళ్ళు కట్టడం జరిగింది. ఏ స్టైల్లో కట్టారంటే ద్రవిడియన్ ఆర్కిటెక్చర్ అండి. ఓకేనా, చోళా పీరియడ్ టైంలో మనకి కట్టడం జరిగింది. ఇక్కడ మనకున్న టెంపుల్ చూసినట్లయితే బృహదేశ్వర టెంపుల్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్ టెంపుల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫేమస్ టెంపుల్స్ అడుగుతున్నాడు. ఆ ఫేమస్ టెంపుల్స్లో కూడా బృహదేశ్వర టెంపుల్ అనేది ఏ స్టేట్లో ఉందంటే తమిళనాడులో ఉంది. ఎవరి కాలంలో కట్టడం జరిగిందంటే చోళా టైంలో. ఓకేనా, చోళా పీరియడ్లో మనకి కట్టడం జరిగింది. బృహదేశ్వర టెంపుల్, నెక్స్ట్ అర్థవేశ్వర టెంపుల్, మనకి ఇవన్నీ చూడొచ్చు. ఓకేనా, బృహదేశ్వర టెంపుల్. నెక్స్ట్ సుందర్బన్ నేషనల్ పార్క్. మనకి సుందర్బన్ నేషనల్ పార్క్ చూసినట్లయితే వెస్ట్ బెంగాల్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ సుందర్బన్ అనేది వెరీ వెరీ ఫేమస్. ఎక్కడైనా మనకి వెస్ట్ బెంగాల్లో 1987లో దీన్ని మనకి రికగ్నైజ్ చేయడం జరిగింది. నేషనల్ పార్క్ కవర్స్ విత్ ఇండియన్ పార్ట్స్ ఆఫ్ ది సుందర్బన్స్. చూసినట్లయితే మనకి గంగా బ్రహ్మపుత్రి మనకి డెల్టా ఉంటుంది. ఆ డెల్టాని ఏమంటామంటే సుందర్బన్ డెల్టా అంటారు. మనకి లార్జెస్ట్ డెల్టా అది. అదేవిధంగా మ్యాంగ్రోవ్స్, దీని చుట్టూ ఏముంటాయంటే మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ ఉంటుంది. ద డెల్టా గంగా అండ్ బ్రహ్మపుత్ర రివర్, ఇట్ ఈస్ ద వరల్డ్ లార్జెస్ట్ రిచెస్ట్ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్. తర్వాత ఆస్ట్రేలియా. ఓకేనా, తర్వాత ఆస్ట్రేలియా అండి. ఇక్కడ చూసినట్లయితే దేనికి బాగా ఫేమస్ అంటే బెంగాల్ టైగర్స్కి బాగా ఫేమస్ అండి. బెంగాల్ టైగర్స్, అదేవిధంగా గంగా రివర్ డాల్ఫిన్స్కి మనకి బాగా ఫేమస్. ఇవి మనకి చూసినట్లయితే నియర్ బంగ్లాదేశ్కి దగ్గరలో ఉంటాయి ఇవి. ఓకేనా, కలకత్తా ఇక్కడ చూసినట్లయితే మనకి వెస్ట్ బెంగాల్ అదేవిధంగా మనకి వెస్ట్ బెంగాల్ ఇక్కడ చూసినట్లయితే గంగా రివరు, బ్రహ్మపుత్ర రివర్ మధ్యన డెల్టా ఉంటుంది. దానికి మనకి డిజిటల్ డెల్టా అని కూడా పిలుస్తారండి. ఈ సుందర్బన్ డెల్టాని ఏమంటామంటే డిజిటల్ డెల్టా అని కూడా అంటారు. ఓకేనా. తర్వాత మనకి నందాదేవి అండ్ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్. నందాదేవి మనకు చూసినట్లయితే వెంటనే గుర్తు రావాల్సింది ఉత్తరాఖండ్. ఇవి మనకి ఫ్లవర్స్. నందాదేవి అండ్ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్ చూసినట్లయితే 1988లో రికగ్నైజ్ చేయడం జరిగింది. ఇక్కడ మీకు చూసినట్లయితే ద సైట్ కంప్రైజెస్ 2 ఏరియాస్ ఇన్ ద వెస్ట్ హిమాలయస్, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్
ఇది ఎగ్జామ్లో చాలాసార్లు అడగడం జరిగింది. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్ లొకేటెడ్ ఎట్ అన్నాడు, ఉత్తరాఖండ్. అదేవిధంగా నందాదేవి నేషనల్ పార్క్ లొకేటెడ్ ఎట్ ఉత్తరాఖండ్. అదేవిధంగా ఇక్కడ 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హై ఆల్టిట్యూడ్స్ ఉంటాయండి. ఏంటంటే నందాదేవి చూసినట్లయితే 7,817 మీటర్ల హైట్లో ఉంటుందండి. సెకండ్ హైయెస్ట్ చూసినట్లయితే మనకి ఇక్కడ ఇవన్నీ ఉంటాయి. ఓకేనా. నందాదేవి ఒరిజినల్లీ లిస్టెడ్ అరౌండ్ 1988. ద వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ఎన్పి వాజ్ యాడెడ్ ద 2005. నెక్స్ట్ బుద్ధిస్ట్ మాన్యుమెంట్స్ అట్ సాంచి. మనకు చూసినట్లయితే బుద్ధిస్ట్ గురించి బుద్ధిస్ట్ చాంచి మధ్యప్రదేశ్లో ఉందండి. చాంచి ఈజ్ ద వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ఎగ్జిస్ట్ బుద్ధిస్ట్ టెంపుల్ అండి. అదే బుద్ధిస్ట్ సంబంధించింది. ఇవి చూసినట్లయితే అశోక్ ఆఫ్ ద మౌర్యన్ ఎంపైర్ 3rd సెంచరీలో మనకి ఇవి వేయడం జరిగింది. మనకి ఈ స్తూపాస్ అనేసి ఇక్కడ వస్తాయండి. స్తూపాస్ అనేది ఎవరికి రిలేటెడ్ అంటే మనకి బుద్ధిజం అని చెప్పుకోవచ్చు, బుద్ధిస్టుల గురించి. తర్వాత మనకి షుమ్యూన్ స్టాంబ్ ఇది ఎక్కడ ఉందంటే ఢిల్లీలో ఉంది. మనకి ఇది వెరీ ఇంపార్టెంట్. లొకేటెడ్ ఎక్కడ ఉందంటే ఢిల్లీలో ఉంది. ఏ ఇయర్లో రికగ్నైజ్ చేయడం జరిగిందంటే 1993లో. ఇక్కడ చూసినట్లయితే మనకి ఎవరంటే మొఘల్ ఎంపైర్కి సంబంధించింది. ఇది మొఘల్ ఎంపైర్కి. ఓకేనా. మొఘల్ ఎంపైర్ 1562 రిప్రజెంట్ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ది గార్డెన్ టాంబ్ ఆఫ్ ద ఇండియన్ సబ్ కాంటినెంట్. ఇది ఏ స్టైల్ అంటే పెర్షియన్ గార్డెన్ స్టైల్లో ఉంటుంది, మనకి మొఘల్ ఆర్కిటెక్చర్ స్టైల్లో ఉంటుంది. తర్వాత కుతుబ్ మినార్ అండ్ ఇట్స్ మాన్యుమెంట్స్ ఢిల్లీ ఎక్కడ ఉందంటే ఢిల్లీలో ఉంది. 1993లో రికగ్నైజ్ చేయడం జరిగింది. ద కాంప్లెక్స్ చూసినట్లయితే మనకి ఇక్కడ మనకి ఏ సెంచరీలో అది కట్టడం జరిగిందంటే 13 to 40 13 నుండి 14వ సెంచరీస్ మిడిల్లో దీన్ని కట్టడం జరిగింది. కుతుబ్ మినార్ ఏ స్టేట్లో అదే ఎక్కడ ఉందంటే ఢిల్లీలో ఉంది. ఓకేనా. చూసినట్లయితే మనకి చాలా ఉంటాయి. మౌంటైన్ రైల్వే ఆఫ్ ఇండియా వెస్ట్ బెంగాల్, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్. మనకి మౌంటైన్ రైల్వే ఆఫ్ ఇండియా ఎక్కడంటే వెస్ట్ బెంగాల్, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్. 1999లో మనకి రికగ్నైజ్ చేయడం జరిగింది. సో ఇది ఇలా గుర్తుపెట్టుకోండి. డార్జిలింగ్ ఇక్కడ మీకు స్టార్టింగ్ మ్యాప్ చూసినప్పుడు మీకు చూపించాను. డార్జిలింగ్ రైల్వే అని, నీలగిరి రైల్వే అని, అదేవిధంగా కల్కి సిమ్లా రైల్వే అని. ఇది మీకు చూసినట్లయితే ఎగ్జామ్లో అడుగుతున్నాడు. ఒకసారి మీకు చెప్తాను. డార్జిలింగ్ చూసినట్లయితే మనకి డార్జిలింగ్ అనేది ఇనిషియల్గా మనకి డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే వాజ్ ఇనిషియల్లీ లిస్టెడ్ అలా 1999లో. నీలగిరి మనకి డార్జిలింగ్ 1999లో లిస్ట్ అవుట్ చేశారు. అదేవిధంగా మనకి నీలగిరి చూసినట్లయితే నీలగిరి 2005లో రికగ్నైజ్ చేయడం జరిగింది. అదేవిధంగా కల్కి సిమ్లా రైల్వే చూసినట్లయితే 2008లో రికగ్నైజ్ చేయడం జరిగింది. ఇది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి మహాబోధి టెంపుల్ కాంప్లెక్స్ అట్ బోధిగయ ఎక్కడ ఉందంటే బీహార్లో ఉంది. 2002లో రికగ్నైజ్ చేయడం జరిగింది. బుద్ధిస్ట్ టెంపుల్ కాంప్లెక్స్ ఆఫ్ ది బుద్ధిజం. ఇక్కడ మనకి బోధి ట్రీ ఇవన్నీ ఉంటాయండి. సో ఇప్పటికే వీడియో లెందీ అవుతుంది కాబట్టి నేను కట్ చేసుకుంటూ వెళ్తున్నాను. నెక్స్ట్ రాక్ షెల్టర్ ఆఫ్ ది భీంబట్కా కేవ్స్ ఎక్కడంటే మనకి మధ్యప్రదేశ్. ఏ ఇయర్లో రికగ్నైజ్ చేయడం జరిగిందంటే 2003లో రికగ్నైజ్ చేయడం జరిగింది. ఇవి ఎక్కడ ఉంటాయంటే వింధ్య రేంజెస్ మనకి వింధ్య సాత్పురా రేంజెస్ అనేవి మనం చదువుకుంటాం కదా వెస్టర్న్ ఘాట్స్లో. ఆ వింధ్య సాత్పురా రేంజెస్లో మనకి ఇవి కనిపిస్తే రాక్ షెల్టర్ ఆఫ్ ది భీంబట్కా కేవ్స్ అనేవి ఇక్కడ మనకి రాక్ షెల్టర్ అండి ఇవి. అదేవిధంగా ఛత్రపతి శివాజీ టెర్మినల్ ఇవి చూసినట్లయితే విక్టోరియా టెర్మినల్స్ అంటారు. మహారాష్ట్రలో ఉంది. 2004లో రికగ్నైజ్ చేయడం జరిగింది. టెర్మినల్ ట్రైన్ స్టేషన్ ఇన్ ముంబై వాజ్ బిల్ట్ ఇన్ ద లేట్ 19th century. మనకి చూసినట్లయితే ఇది ఎక్కడుంది ఛత్రపతి శివాజీ టెర్మినల్ ఎక్కడుందంటే మహారాష్ట్ర. 2004లో రికగ్నైజ్ చేయడం జరిగింది. సో ఇది మనం చూసుకోండి. తర్వాత మనకి చంపారన్ పావగఢ్ ఆర్కియలాజికల్ పార్క్. మనకి చంపారన్ గుర్తు వస్తే వెంటనే మహాత్మా గాంధీ గారు గుర్తు రావాలి. ఇది చంపారన్ మనకి ఏ స్టేట్లో ఉందంటే గుజరాత్లో ఉంది. ఏ ఇయర్లో మనకి లిస్టెడ్ అయ్యిందంటే 2004లో లిస్టెడ్ అయ్యింది. మనకి చంపారన్ చూసినట్లయితే మనకి ద సైట్ ఇన్ కంటెంట్స్ రిమైన్స్ ఫార్మ్ ఆఫ్ సెవరల్ పీరియడ్స్ ఆఫ్ ద చోళా లిథిక్ టు ద రిమైన్స్ ఆఫ్ ద చంపనీర్. ఓకేనా. షార్ట్ లివ్డ్ క్యాపిటల్ ఆఫ్ ద గుజరాత్ సుల్తానేట్స్. మనకి ఇక్కడ చూసినట్లయితే హిందూ టెంపుల్స్ ఉంటాయి, జైన్ టెంపుల్స్ ఉంటాయి, జామా మసీద్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. రెడ్ ఫోర్ట్ కాంప్లెక్స్ చూసినట్లయితే మనకి ఏ స్టేట్లో ఉందంటే
ఇప్పుడు మనకి ఢిల్లీలో ఉంది. 2007లో రికగ్నైజ్ చేయడం జరిగింది. ఎవరి కాలంలో అంటే మొఘల్ ఎంపైర్ కాలంలో. క్లియర్. నెక్స్ట్ జంతర్ మంతర్. జంతర్ మంతర్ చూసినట్లయితే మనకి జైపూర్ అంటే మనకి రాజస్థాన్ అండి. రాజస్థాన్లో ఉంది 2010. ఇక్కడ మనకి జంతర్ మంతర్ ఇస్ లొకేటెడ్ అట్ ద జైపూర్. ఇక్కడ మనకి చూసినట్లయితే ఇక్కడ మనకి జంతర్ మంతర్ తర్వాత వెస్టర్న్ ఘాట్స్ అండి. వెస్టర్న్ ఘాట్స్ చూసినట్లయితే మనకి ఎలా ఉంటుందంటే ఇలా చూసినట్లయితే మహారాష్ట్ర ఉంటుంది, కర్ణాటక ఉంటుంది, కేరళ ఉంటుంది, తమిళనాడు ఉంటుందండి. ఈ ఏరియాలో ఉండే మొత్తం దాన్ని ఏమంటామంటే వెస్టర్న్ ఘాట్స్ అంటారు. ఈ ఏరియాలో ఉన్నదాన్ని ఏమంటామంటే ఈస్టర్న్ ఘాట్స్ అంటారు. ఇది ఈస్టర్న్ ఘాట్స్, ఇది వెస్టర్న్ ఘాట్స్. ఇక్కడ మహారాష్ట్ర మొదలుకొని ఇక్కడ తమిళనాడు వరకు ఇది ఉంటుంది. దీన్ని ఏమంటామంటే వెస్టర్న్ ఘాట్స్ అంటారు. ఇక్కడ ఒడిషా అనుకొని ఇక్కడ నియర్ తమిళనాడు వరకు ఉంటుంది. దీన్ని ఏమంటారు అంటే దీన్ని ఈస్టర్న్ ఘాట్స్ అంటారు. మన వెస్టర్న్ ఘాట్స్ ఇక్కడ మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు ఇవి మనకి 2012లో రికగ్నైజ్ చేయడం జరిగింది. ఇది వరల్డ్ హెరిటేజ్ సైట్లో. అదేవిధంగా హిల్ ఫోర్ట్స్ ఆఫ్ ద రాజస్థాన్. ఇక్కడ మనం చూసినట్లయితే రాజస్థాన్లో ఉన్న ఫోర్ట్స్ని రికగ్నైజ్ చేయడం జరిగింది వరల్డ్ హెరిటేజ్ సైట్లో. ఇక్కడ మీకు ఎన్ని ఫోర్ట్స్ ఉంటాయి, ఆ ఫోర్ట్స్ అన్నీ కూడా ఇంపార్టెంట్. మీకు చిత్తూరు ఫోర్టు, అదేవిధంగా కుంబ్లాంగ్ ఫోర్ట్, రణథంబోర్ ఫోర్ట్, గార్గానా ఫోర్ట్, అంబర్ ఫోర్ట్, జైసల్మేర్ ఫోర్ట్ ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. తర్వాత మనకి రాణి కి వావ్ చూసినట్లయితే మనకి రీసెంట్గా 2014లో రికగ్నైజ్ చేయడం జరిగింది. ఈ రాణి కి వావ్ని మనకి ఎవరంటే కరెన్సీ నోటు మీద కూడా మనకి ముద్రించడం జరిగింది. అది ఏ కరెన్సీ నోటు మీద ముద్రించారు అనేది మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. రాణి కి వావ్ ఈజ్ ద ఫైనెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద స్టెప్ వెల్. ఓకేనా. చాళుక్య డైనస్టీ టైంలో మనకి ఇది ఉంది. సరస్వతి రివర్ దగ్గరలో ఉంటుందండి ఇది. నెక్స్ట్ గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉందంటే మనకి హిమాచల్ ప్రదేశ్. 2014లో దీన్ని రికగ్నైజ్ చేయడం జరిగింది. నేషనల్ పార్క్ కవర్స్ ద మనకి హిమాలయస్ అండి నియర్ బై. తర్వాత మనకి ఆర్కియలాజికల్ సైట్ ఆఫ్ ద నలంద మహావీర అట్ నలంద అండి, బీహార్లో ఉంది నలంద. ఇక్కడ చూసినట్లయితే బుద్ధిస్ట్ ఏన్సెంట్ మనకి నలంద వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎగ్జామ్లో అడుగుతున్నాడు ఎక్కువ నలంద గురించి. బుద్ధిస్ట్ ఏన్సెంట్ హయ్యర్ లెర్నింగ్ ఇన్స్టిట్యూట్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద 15th century లాస్టింగ్ అంటిల్ ద ఆస్కింగ్. మనకి నలంద ఎక్కడుందంటే బీహార్లో ఉంది. మనకి ఇక్కడ నలంద చూసినట్లయితే వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీ, నలంద యూనివర్సిటీ మనకి ఇక్కడ ఓల్డెస్ట్ యూనివర్సిటీ కూడా మనకి చెప్పొచ్చు అండి. సో బుద్ధిస్ట్ మనకి నలంద అనేది చాలా ఫేమస్. నలంద మీద కూడా మీరు ఒకసారి ఫోకస్ చేయండి. ఎవరు కట్టారో ఏంటి అనేది ఒకసారి ఫోకస్ చేయండి. తర్వాత కాంచన్జంగా నేషనల్ పార్క్ చూసినట్లయితే మనకి సిక్కిము. ఇది మనకి ఏ టైప్ అంటే మిక్స్డ్ టైప్. మీకు చెప్పాను మనకి 35 కల్చరల్ సైట్స్ ఉంటాయి, 7 నేచురల్ సైట్స్ ఉంటాయి. మనకి మిక్స్డ్ టైప్ అని చెప్పాను. ఆ మిక్స్డ్ టైప్ ఏంటంటే కాంచన్జంగా నేషనల్ పార్కు. కాంచన్జంగా అనే పేరు వస్తే మీరు ఖచ్చితంగా సిక్కిం అని గుర్తుపెట్టుకోండి. కాంచన్జంగా సంబంధించి ఇదే నేమ్ అయితే చాలా ఉన్నాయి. కాంచన్జంగా అని పేరు వస్తే ఖచ్చితంగా అది ఏ స్టేట్ అంటే సిక్కిం అని గుర్తుపెట్టుకోండి. అదే సిక్కింగా చూసినట్లయితే లోయెస్ట్ పాపులేషన్ స్టేట్ కూడా సిక్కిమే. తర్వాత నేషనల్ పార్క్ లొకేటెడ్ ద కాంచన్జంగా, వరల్డ్ థర్డ్ హైయెస్ట్ మౌంటైన్. ఇట్ ఈస్ ద సాక్రెడ్ మౌంటైన్ ఇస్ టిబెట్ బుద్ధిజం. తర్వాత ఆర్కిటెక్చర్ ఆఫ్ ది వర్క్ ఆఫ్ లీ కార్బోజర్, ఈ అవుట్స్టాండింగ్ కాంట్రిబ్యూషన్ టు ది మోడర్న్ మూమెంట్ చూసినట్లయితే చండీగఢ్. ఇక్కడ మనకి చండీగఢ్లో చూసినట్లయితే ఇక్కడ ఏముంటుందంటే క్యాపిటల్ కాంప్లెక్స్ అంటారండి. క్యాపిటల్ కాంప్లెక్స్ మనకి క్యాపిటల్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ క్యాపిటల్ కాంప్లెక్స్ మనకి ఎగ్జిక్యూటివ్ ఉంటుంది, లెజిస్లేటివ్ ఉంటుంది, అదేవిధంగా జ్యుడిషియరీ ఉంటుంది. ఈ మూడు కూడా ఒకే కాంప్లెక్స్లో ఉంటాయి. అది ఏంటంటే మనకి క్యాపిటల్ కాంప్లెక్స్ అంటారు. ఇది ఎక్కడుందంటే చండీగఢ్లో ఉంది. అందువల్ల చాలా ఫేమస్. మనకి ఇక్కడ చూసినట్లయితే 2016లో వరల్డ్ హెరిటేజ్ సైట్గా రికగ్నైజ్ చేయడం జరిగింది చండీగఢ్ క్యాపిటల్ కాంప్లెక్స్. తర్వాత మనకి హిస్టారిక్ సిటీ ఆఫ్ అహ్మదాబాదు ఏ స్టేట్లో ఉందంటే గుజరాత్. 2017లో రికగ్నైజ్ చేయడం జరిగిందండి. ఓకేనా. నెక్స్ట్
విక్టోరియా జియోథిక్ అండ్ ఆర్ట్ డెకో ఎన్జబుల్స్ ఆఫ్ ముంబై. మనకి ఇక్కడ చూసినట్లయితే మహారాష్ట్రలో ఉంది, ఇది మనకి ముంబైలో ఉంటుందండి. ముంబై విక్టోరియా మనకి విక్టోరియా ఫోర్ట్స్ లాగా ఉంటుంది చూసండి, అలాగా మనకి విక్టోరియా ఆర్ట్కి సంబంధించి విక్టోరియా గోతిక్ స్టైల్. బొంబై హైకోర్ట్స్ బిల్డింగ్ ఈజ్ పిక్చర్డ్. మనకు బొంబై హైకోర్ట్స్. నెక్స్ట్ జైపూర్ సిటీ. మనకి ఎక్కడ ఉంది జైపూర్ సిటీ అంటే ఖచ్చితంగా గుర్తొచ్చేది ఏంటంటే రాజస్థాన్. 2019లో రికగ్నైజ్ చేయడం జరిగింది. జైపూర్ సి వాజ్ ఫౌండెడ్ ఎవరంటే రాజపుత రూలర్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్, రాజపుత రూలర్స్. ఓకేనా. జైసా ఈజ్ జైసింగ్ 2 1727లో దీన్ని బిల్డ్ చేయడం జరిగింది. తర్వాత కాకతీయ రుద్రేశ్వర టెంపుల్, రామప్ప టెంపుల్, ఇది తెలంగాణలో ఉంది. రీసెంట్గా 2021లో రికగ్నైజ్ చేయడం జరిగింది. ఇది ఏ స్టేట్లో ఉందంటే తెలంగాణ, మన నియర్ బై స్టేట్ ఆంధ్రప్రదేశ్ పక్కనే ఉన్న స్టేట్ అందరికీ తెలుసు. 2021 ఇది మనకి కల్చరల్ స్టేట్లో కల్చరల్ హెరిటేజ్ సైట్లో ఉంది. మనకి హిందూ టెంపుల్ అండి. ఈ కాకతీయ రుద్రేశ్వర టెంపుల్ అనేది దాన్ని రామప్ప టెంపుల్ అంటారు. ఇది హిందూ టెంపుల్. ఏ గాడికి డెడికేటెడ్గా ఉందంటే లార్డ్ శివ అండి, శివుడి టెంపుల్ ఇది. ఓకేనా. కాకతీయ కాలంలో దీన్ని వేయడం జరిగింది కాబట్టి కాకతీయ డైనెస్టీ వాళ్ళు దీన్ని బిల్డ్ చేయడం జరిగింది. ఏ సెంచరీలో అంటే 13th centuryలో. నెక్స్ట్ ధోలవేరా ఈజ్ ఎ హరప్పన్ సైట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది మనకి గుజరాత్లో ఉంది. మీకు ఎలా అడుగుతుందంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో కూడా మనకి ఈ క్వశ్చన్ అనేది వస్తుంది. ధోలవేరా ఈజ్ లొకేటెడ్ అని అడుగుతాడు. ఆప్షన్లో మనం ఏం చేయాలంటే గుజరాత్ని క్లిక్ చేయాలి. అక్కడ మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ రిలేటెడ్ క్వశ్చన్ అనేది అడుగుతాడు. 2021. ఓకేనా. ధోలవేరా వాజ్ వన్ ఆఫ్ ద సెంచరీ ఆఫ్ ద హరప్పన్ సివిలైజేషన్, 3rd to 2nd millennium ఆఫ్ ద BCE. బ్రాంజ్ ఏజ్ అండి. ఏజ్ బ్రాంజ్ ఏజ్. ఇది ఏ సైట్? కల్చరల్ సైట్. నెక్స్ట్ మనకి శాంతినికేతన్ రీసెంట్గా గుర్తించబడింది. శాంతినికేతన్ ఎక్కడ ఉందంటే వెస్ట్ బెంగాల్ ఉంది. 2023లో దీన్ని రికగ్నైజ్ చేయడం జరిగింది. శాంతినికేతన్ ఫౌండర్ ఆఫ్ ద ఎవరంటే దేవేంద్రనాథ్ ఠాగూర్. ద సెకండ్ హాఫ్ ఆఫ్ ద 19th century. మనకి విశ్వభారతి యూనివర్సిటీ ఎక్కడ ఉందంటే వెస్ట్ బెంగాల్లో కూడా ఉంది. ఇట్ ఈస్ కనెక్టెడ్ ద లైఫ్ అండ్ ఫిలాసఫీ ఆఫ్ ద దేవేంద్రనాథ్ సన్ రవీంద్రనాథ్ ఠాగూర్ అండి. తర్వాత సేక్రెడ్ ఎన్సెంబుల్స్ ఆఫ్ హోయిసాలాస్ రీసెంట్గా ఇది రికగ్నైజ్ చేయడం జరిగింది. హోయిసాలాస్ అంటే కర్ణాటక. 2023 హోయిసాల టెంపుల్ చూసినట్లయితే చెన్నకేశవ టెంపుల్ ఇన్ బెల్లూరు, అదేవిధంగా హోయిసాలేశ్వర టెంపుల్ ఇన్ హల్బింద్ అండ్ క్యాసవ టెంపుల్ క్యాసవ టెంపుల్. ఇవన్నీ మనకి టెంపుల్స్ ఉన్నాయండి. ద్రవిడియన్ ఆర్కిటెక్చరు. మీకు చాలా తక్కువ ఉంది కాబట్టి టైం తక్కువ ఉంది కాబట్టి మీరు వీడియోని ఇంకా ఇప్పటికి 40 minutes అయింది కాబట్టి కొంచెం ఫాస్ట్గా చెప్తున్నాను. తర్వాత మోయి డ్యామ్స్ చూసినట్లయితే రీసెంట్గా రికగ్నైజ్ చేయడం జరిగింది. మనకి మౌంటైన్ ఇది ఏంటంటే అస్సాంలో ఉందండి. బరియల్ సిస్టమ్ ఇది 2024లో ఈ ఇయర్లో మనకి రికగ్నైజ్ చేయడం జరిగింది కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది మనకి కల్చరల్ సైట్లో. చారిడో వాజ్ ద క్యాపిటల్ ఆఫ్ ద హామ్ కింగ్డమ్ 1228 to 1826. అండ్ మనకి ఇది ఏంటంటే బరియల్ సిస్టమ్ కాబట్టి బరియల్ సిస్టమ్ ఏ డైనెస్టీ అంటే హామ్ డైనెస్టీ వాళ్ళు 2024లో దీన్ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అనేది రికగ్నైజ్ చేయడం జరిగింది. తర్వాత మనకి టెంటేటివ్ లిస్ట్ ఉందండి. ఎప్పుడైతే మనకి వరల్డ్ హెరిటేజ్ సైట్లోకి రావాలి అంటే ఫస్ట్ ఏం చేయాలంటే అవి టెంటేటివ్ లిస్ట్లోకి రావాలి. అయితే ప్రజెంట్ మనకి టెంటేటివ్ లిస్ట్లో ఎన్ని ఉన్నాయంటే 56 ఉన్నాయండి. ఈ టెంటేటివ్ లిస్ట్లోకి వచ్చిన తర్వాతనే మనకి వరల్డ్ హెరిటేజ్ సైట్లోకి అవి ఎంటర్ అవుతున్నాయి కదా. సో ఇది ఓవరాల్గా మనకి కంప్లీట్గా ఉన్న 43 వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ 43 నుండి రిలేటెడ్గా ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ అనేది రావచ్చు, అది ఎవరు కట్టించారో, అది ఏ కాలం అని అవ్వచ్చు, అది స్టేట్ అడగవచ్చు, అది ఏ ఇయర్ అడగవచ్చు. ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషను. ఇంకా ఎక్కువ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ చెప్దాం అనుకున్నా మనకి టైం అనేది తక్కువ ఉంది కాబట్టి అరౌండ్ ఇప్పటికే 40 minutes వచ్చింది కాబట్టి ఎవరు కూడా వీడియోని మీరు స్కిప్ చేయకుండా కంప్లీట్గా కావాలంటే మనకి 1.5 2x స్పీడ్లో పెట్టుకునైనా వీడియోని చూడండి. ఖచ్చితంగా మీకు ఈ క్లాస్ అనేది ఖచ్చితంగా వర్త్ఫుల్ అండి. సో ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.